ఫస్ట్ వి విజిటెడ్ బొర్రా కేవ్స్ దగ్గరికి వచ్చేసామనండి. జిప్ లైన్ ఉండేది, క్లోజ్ చేశారు డ్యూ టు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ లాగా ఉంది అది. ఇప్పుడు మనం బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళలేకపోతే బొర్రా కేవ్స్కి అయితే వస్తామండి. మనం ఈ ఎక్స్ప్లోర్ చేయాల్సింది అయితే విస్టాడమ్ కోచ్ నుండి వచ్చిన తర్వాత బొర్రా కేవ్స్కి అయితే రావడం జరిగింది. మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. కీప్ వాచింగ్. మనం చూసారుగా గుహ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. మాన్సూన్ ఎఫెక్ట్ వల్ల ఇంకా డార్క్గా ఉంది. ఓకే, లెట్స్ క్లోజర్ టు డెన్. ఫోటో తీయడానికి సపరేట్గా ఉందండి. ఫోటో తీయడానికి ఇంత 80 రూపీస్ అంతా ఛార్జ్ చేస్తున్నాను. అద్భుతమని చెప్పాలి. కిందకి వెళ్ళే కొద్ది ఇంకా డార్క్నెస్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ లైట్స్ అనేది రిఫ్లెక్షన్ వల్ల ఇంకా కొంచెం అందంగా ఉన్నాయి కేవ్స్ అనేవి. బొర్రా కేవ్స్ సముద్ర మట్టానికి ఎంతో హైట్లో ఉన్నాయండి. ఇది 777 looks like very good while going. అమ్మ, పైన కొండకి కన్నం పడినట్లుంది. కింద ఫాలో అవుతుంది. చూసుకొని వెళ్ళకపోతే నేను ఫాలో అవుతా. Almost peak at heights. Oh my god. Nice view and nice color and reflection. Color reflection is highlighting here. Nothing. Wow.
మెట్లు ఎక్కి వచ్చేసామండి, ఎక్స్ప్లోర్ చేసి అయిపోయింది. లెట్స్ గో. ఈరోజైతే మనం అనంతగిరి వాటర్ ఫాల్స్కి వచ్చేసామండి. ఇది అరకుకి అత్యంత సమీపంగా ఉంటుంది. చాలా చాలా అంటే బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఎంత పీస్ఫుల్గా ఉందంటే మైండ్కి చాలా పీస్ఫుల్, అంత లొకేషన్ ప్లెజెంట్ లొకేషన్ అనమాట. వాటర్ స్ప్రేయింగ్ కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది. అనంతగిరి వాటర్ ఫాల్ సూపర్ అనమాట. నేను చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అనమాట. ఈ మాన్సూన్ వల్ల ఎవరు పెద్దగా పర్యాటకులకు రాలేదు. ఇవా హెవీ రైన్ఫాల్, నేను వచ్చేసరికి ఇక్కడ ఫుల్గా హెవీ రైన్ఫాల్ అరకు విజిటింగ్ వచ్చినప్పుడు. సో ఇక్కడికి కూడా ఎవరు రాలేదు, ఆ వర్షానికి భయపడే. కానీ ఇక్కడ వ్యూ అయితే అదిరిపోయింది వర్షంలో. మనం వచ్చేసాం అరకు కాఫీ ప్లాంటేషన్స్కి. ఇక్కడ నుంచి కాఫీ ప్లాంటేషన్స్ అనేది జరిగి అవి సేకరించి వాటిని డ్రై చేసి సన్ రేలో వాటిని ఉత్పత్తిని మన విదేశాలకు కానీ మన దేశంలో పలు ప్రాంతాలకు కానీ తరలిస్తారు. దేశం వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగానే అరకు ప్లాంటేషన్స్కి కాఫీకి ఒక డిమాండ్ అంటూ ఉంది. మీకు తెలుసు, అరకు కాఫీ అంటేనే అమ్మలోని చిక్కదనం, ప్రకృతిలోని పచ్చదనం అందరికీ తెలిసిందే. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈవెన్తో మొన్న ఒక మనకి అవుట్లెట్స్లో కూడా ఒక షో పెట్టారు ఫారిన్ కంట్రీస్లో. అక్కడ కూడా రీసెంట్గా అరకు ప్లాంటేషన్ కాఫీస్ యొక్క టేస్ట్ కానీ వారి యొక్క రుచి కానీ ఆ విదేశీయులు కూడా చూశారు. చూడండి ఎంత ఈ ప్లాంటేషన్స్ అని ఇలా ఉంటాయి. సో ఇవి పచ్చిగా ఉన్నప్పుడు మనం చూసవచ్చు. ఇది ఇక్కడే చూడండి, పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి. ఇవి ఇంకా కొంచెం డ్రై అవ్వాలి, రైప్ అవ్వాలి. ఆ రైప్ అయిపోయిన తర్వాత వాటిని డ్రై చేసి ఆ పొడి చేసి చేస్తారు. దీనికంటూ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఈస్టర్న్ ఘాట్స్. ఈరోజు మనం అరకులోని ట్రైబల్ మ్యూజియంకి వచ్చాం. చూడండి, నిజంగా వారి యొక్క జీవన శైలిని ప్రతిబింబించేలా ఉన్నాయి ఈ దృశ్యాలు. ఒక్కొక్క దృశ్యం ఒక్కొక్క అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళు ఫెన్సింగ్ పెట్టేశారు, ఎందుకంటే ఇవి లోపలికి వెళ్ళిపోయి మొత్తం వాటిని డ్యామేజ్ చేస్తున్నారని చెప్పేసి ఫెన్సింగ్లో పెట్టేశారు. ఇక్కడ చూడండి, గ్లాసెస్ అనేవి ప్రొటెక్షన్గా పెట్టారు. లోపలికి వెళ్ళిపోయిందా. సడన్గా చూసేసరికి ఒక్కసారి అయితే మనుషులేమో అనుకుంటాం, అంత అద్భుతంగా ఉంది. వాళ్ళ యొక్క జీవన శైలి, ఆదివాసీలు ఏ విధంగా జీవించేవారు, ట్రైబల్ కల్చర్ని అంతా కూడా రిప్రజెంట్ చేసే విధంగా ఉంది. ఒక్కొక్క దృశ్యం ఒక్కొక్క అద్భుతం. నిజంగా ఈ గాజు ఫ్లెన్సింగ్ అనేది బాగానే పెట్టారు, లేకపోతే ఎవరో ఆల్రెడీ చిన్నపిల్లలు అందరూ వెళ్ళి లోపలికి వెళ్ళి శుభ్రం డ్యామేజ్ చేసేస్తున్నారు. Really awesome. Wow. How they are living, represent their life, tribal and their culture. ఇవి ఇన్స్ట్రుమెంట్స్ వాట్ దే ఆర్ యూజింగ్, వాళ్ళు యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మ్యూజియంలో పెట్టారు.
ఇవి కూడా చాలా చాలా అంటే చాలా బాగున్నాయండి. ట్రెడిషన్ ఇదే అండి ట్రైబల్ మ్యూజియం మొత్తానికైతే.